ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. దుర్గమ్మ తల్లి భక్తులందరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇస్తారు అని అయితే కోరుకుంటున్నానండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి నేను చెప్పబోయే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలు కూడా ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. 8897741766. మీ సమస్య ఏదైనా సరే ఇట్టే పరిష్కరిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన అమ్మవారు ఏమంటున్నారంటే, ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి. మీరైతే మీకు నచ్చిన వారిని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే తాకండి. 3 నెంబర్లు కనిపిస్తున్నాయి కదా, 3 నెంబర్లు కూడా చూజ్ చేసుకోవచ్చండి. ఒక్కొక్క నెంబర్ మీద డిఫరెంట్ పర్సన్ని చూజ్ చేసుకోవచ్చు. మీరు ఎవరి కోసం ఏ నెంబర్ అనుకున్నారో గుర్తుంచుకోండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, హ్యాపీగా ఫీల్ అవ్వండి. లేదంటే కనుక అమ్మవారి సందేశంలా భావించండి. ఇక్కడ 3 నెంబర్లు ఉన్నాయి కదండి. వారి మనసులో ఏముందో తెలుసుకోవాలి అని అనుకుంటే ఏదో ఒక నెంబరు అనుకోండి. 3 నెంబర్స్ ఉన్నాయి కదండి. ముందుగా అయితే మొదటి నెంబర్ గురించి తెలుసుకుందాము. మీరైతే దుర్గమ్మ తల్లిని తలుచుకుని ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వారిని మనసులో తలుచుకుని వినండి. మీరు చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు అని, మీరు మీపైనే ఎక్కువగా ధ్యాస ఉంచుతారు అని, మీరు మీకోసమే ఎక్కువగా సమయాన్ని ఉపయోగించుకుంటారు అని, ఒకవేళ ఏమైనా కొంచెం సమయం మిగిలితే కనుక ఆ సమయాన్ని మిగిలిన వారి కోసం ఆలోచిస్తారు. మీకు ఇష్టమైన వారి కోసం కూడా ఆలోచిస్తారు. వారి కోసం ఏమైనా చేస్తారు. అలాగే ఎక్కువ సమయాన్ని మాత్రం మీకోసమే కేటాయిస్తారు. ఆ వ్యక్తికైతే ఒక్కొక్కసారి మీలో ఉన్న ఈ లక్షణాలు చాలా బాగా నచ్చుతాయి. ఒక్కొక్కసారి అయితే మీకు చాలా ఎక్కువగా గర్వం ఉంది అని అనుకుంటారు. అలాగే మీరు ఏ విషయంలోనైనా సరే నాదే పై చేయి ఉండాలి అంటే మీ మాటే పైన ఉండాలి. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అందరూ కూడా అదే కరెక్ట్ అని అనాలి అని మీరు అనుకుంటారు. మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే అందరూ కూడా దానిని తప్పుగా అనుకోవాలి అనుకుంటారు. అంటే పగలు, రాత్రి అంటే రాత్రి. మీరు స్వార్థపరులుగా అనైతే వారు అనుకుంటున్నారు. చాలా కష్టపడతారు, కానీ మీ చుట్టూ ఒక బౌండరీ అయితే గీసుకున్నారు. చాలా నియమాలు అయితే పెట్టేసుకున్నారు. వీటన్నిటినీ కూడా ఎవరైతే ఎక్కువగా పాటిస్తారో వారికే మీరు మీ లైఫ్లో చోటిస్తారు. మీరు ఎటువంటి వారు అంటే మిమ్మల్ని అర్థం చేసుకోవటం కొంచెం కష్టమే అనైతే వారు అనుకుంటున్నారు. ఒక్కొక్కసారి మీరు వారికి అస్సలు అర్థం కారు. మీరు ఒక్కొక్కసారి వారికి కొత్తగా కనిపిస్తారు. మీరైతే ఆ వ్యక్తి కోసం చాలా చేస్తున్నట్లుగా అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి అయితే మీరు ఒకే విషయం మీద ఒకే మాట మీద ఉండలేకపోతున్నారు అనైతే వారు అనుకుంటున్నారు. వారైతే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. వారు మేల్ అయినా ఫీమేల్ అయినా. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ రిలేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. వారైతే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. అది అట్రాక్షన్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. మీ నేచర్ అనేది వారికి చాలా బాగా నచ్చుతుంది. వారు ఒక్కొక్కసారి ఇలా అనుకుంటున్నారు, సరైన వ్యక్తిని అయితే నా జీవితంలోకి ఆహ్వానించలేదేమో. మీరు మీకు ఇష్టం వచ్చినట్లుగా ఉంటున్నారు అని. మీ డ్రెస్సింగ్ సెన్స్ అనేది కూడా వారికి నచ్చటం లేదు. వారైతే అనుకుంటూ ఉంటారు, నాకు నచ్చినట్లుగా ఉంటే బాగుండు అని. అలాగే మీరు ఫీమేల్ అయితే ఎక్కువగా మేకప్ వేసుకుంటారు అని. అది కూడా వారికి నచ్చదు. ఒక్కొక్కసారి ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్పే ఉండవచ్చు. నువ్వు అలా ఉండవద్దు, ఇలా ఉండవద్దు, ఇటువంటి డ్రెస్సులు వేసుకోవద్దు అని. వారైతే ఒక సరైన నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఒక్కొక్కసారి మీ మీద చాలా ప్రేమ వస్తుంది, ఒక్కొక్కసారి చాలా కోపం వస్తుంది. ఆ వ్యక్తి ఒక్కొక్కసారి ఇలా కూడా అనుకుంటారు, మీతో స్నేహం వరకే ఉండాలి, అంతకు మించి వెళ్ళకూడదు అని. చాలా ప్రేమగా అనిపించినప్పుడు మాత్రం ఇలా అనుకుంటారు, ఈ వ్యక్తే నా జీవితం అని. మీరైతే ఆ వ్యక్తిని కలిసి ఎంతో కాలం కాదు, ఒక 8 నెలల నుండి సంవత్సరం లోపు కావచ్చు. చాలా కొద్ది రోజులు మాత్రమే మీ ఇద్దరి మధ్య మాటలు అనేవి ఉన్నాయి. ఆ వ్యక్తి అయితే ఏ ఆలోచన కూడా చేయలేకపోతున్నారు. దాని వలనే ఏ నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నారు.
ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారి మనసులో ఏముందో తెలుసుకుందాము. ఆ వ్యక్తి అయితే మీ గురించి ఇలా అనుకుంటున్నారు. మీరు ఒక పాజిటివ్ మైండ్లా ఉంటారు అని. వారికి ఎప్పుడు ఎలాంటి బాధ కలిగినా సరే మీతో మాట్లాడితే చాలు వారికి చాలా మంచిగా ఉంటుంది. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే వెంటనే వారి మైండ్లోకి మీరే వచ్చేస్తారు. మీతో మాట్లాడారు అంటే చాలు వారికి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. వారైతే మీరు వారి జీవితానికి ఒక బంగారపు భాండాగారంలా అనిపిస్తున్నారు. మీరైతే వారి జీవితానికి ఒక వెలుగులాంటి వారు అని. మీతో మాట్లాడటం వలన మీతో ఉండటం వలన వారికి చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు వారి లైఫ్లో ఉన్నట్లయితే వారికి ఎటువంటి బాధ ఉండదు అని వారు అనుకుంటున్నారు. మీరైతే వారికి ఒక పాజిటివ్ ఎనర్జీ కేంద్రంలా అనుకుంటున్నారు. మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, మీ లవ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లేదా మీకు బాగా తెలిసిన వారై ఉండవచ్చు, లేదా ఎప్పటి నుంచో చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉండవచ్చు, లేదంటే చాలా కాలం నుంచి ఫ్రెండ్స్ అయి ఉండవచ్చు. మీ మధ్య ఏదైనా గొడవ జరిగినా, ఒక కాల్ చేసినా, మెసేజ్ చేసినా వారికైతే కొత్త ఎనర్జీస్ అయితే వస్తాయి. వారైతే మిమ్మల్ని ఒక ఈశ్వరుల్లా అనుకుంటారు. ఎవరి మీదైనా నమ్మకం చూపించినప్పుడు మనం ఆ పరమేశ్వరుల్లా అనుకుంటాం కదండి. ఆ విధంగా వారికైతే మీ మీద చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి. మీ ఇద్దరి మధ్య చాలా సంబంధాలు ఉన్నాయి అని, మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఈ జన్మలోది కాదు అని, ఇది జన్మ జన్మల బంధం అని, ఇద్దరి మధ్య కూడా మంచిగా సంబంధం ఏర్పడింది అని ఇలా అనుకుంటూ ఉంటారు. వారైతే ఎప్పుడూ కూడా మీ గురించి చెడుగా ఆలోచించరు. మీ నుండి ఫోన్ వచ్చినా, మెసేజ్ వచ్చినా, మీరు మాట్లాడటానికి వెళ్ళినా వారైతే చాలా చాలా సంతోషంగా ఉంటారు. వారికి కూడా ఎప్పుడూ మీతో మాట్లాడాలి అని ఉంటుంది. ఎమోషనల్గా అయితే మీ ఇద్దరి మధ్య చాలా మంచి కనెక్షన్ అయితే ఉంది. వారి జీవితానికి మీరు ఇల్లు కట్టినప్పుడు పిల్లర్స్ ఎంత ముఖ్యమైనవో అవి ఎవరికీ కూడా కనిపించవు కదా. ఇల్లు మొత్తం పిల్లర్స్ మీదే ఎలా నిలబడి ఉంటుందో వారి జీవితానికి మీరు ఒక పిల్లర్ లాంటి వారు అనైతే వారు అనుకుంటూ ఉంటారు. వారైతే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. వారైతే వేరే పర్సన్ గురించి ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించరు. ఎప్పుడూ కూడా మీ గురించి వారి లైఫ్ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. ఒక ఇంపార్టెంట్ పర్సన్గా అనుకుంటారు. మీరు చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు అని, చాలా జెన్యూన్గా ఉంటారు అని, కొంచెం కూడా అబద్ధం ఆడరు అని, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు అని, మీతో కలిసి ఉండాలి అనైతే ఆ వ్యక్తి చాలా కోరుకుంటారు. ఇప్పుడైతే మూడవ నెంబర్ అండి. ఎవరి గురించి అయితే కోరుకున్నారో వారు మీ గురించి ఏమో ఆలోచిస్తున్నారో తెలుసుకోండి. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని వారి కుటుంబంలా అనుకుంటున్నారు. వారు ఏ విధంగా అనుకుంటున్నారు అంటే మీరు ఎవరి జీవితంలో ఉంటే వారి జీవితంలో సంతోషాలంటే సంతోషాలు వస్తూ ఉంటాయి అని, చాలా మంచి మనసున్న వ్యక్తి అని అయితే వారు అనుకుంటున్నారు. మిమ్మల్ని వారు లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. మీ ఇద్దరికీ ఒకవేళ వివాహం జరగనట్లయితే వారికి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన లవ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు. ఒకవేళ మీ ఇద్దరికీ కూడా వివాహం జరగనట్లయితే వారి లైఫ్లో మాత్రం మీరే ఉన్నారు. ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది నన్ను ఏమైనా చీట్ చేస్తున్నారా అని. అటువంటిది ఏమీ లేదు. ఆ వ్యక్తి అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ మీకే ఇస్తున్నారు. వారి లైఫ్లో ఉన్నది మీరు మాత్రమే. మీరు తప్ప వారి జీవితంలో ఇంకెవరూ లేరు. మీకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది వారు ఎవరితోనైనా పార్టీలకి వెళుతున్నా, మీతో ఏదైనా చిన్న గొడవ అయినా మీకు అనుమానంగా అనిపిస్తుంది. ఆ వ్యక్తి అయితే చాలా మంచివారండి. ఒకవేళ ఎవరితోనైనా మాట్లాడినా అది కేవలం మాటల వరకేనండి. మీకు అనిపిస్తూ ఉంటుంది వారితో ఏదైనా సంబంధం ఉందా అని. అటువంటిదైతే ఏదీ లేదండి. ఆ వ్యక్తి అయితే అన్నీ మీరే అనైతే వారు అనుకుంటున్నారు. మీకే ఎక్కువ వాల్యూ అనేది ఇస్తున్నారు. పేరెంట్స్ కన్నా మీకే విలువ ఇస్తున్నారు. వారైతే మిమ్మల్ని చాలా చాలా మంచి వ్యక్తులుగా అనుకుంటున్నారు. మీరు దొరకడం వారికి ఒక అదృష్టంగా భావిస్తున్నారు. మీ మనసు చాలా మంచిది అని, మీలాంటి వ్యక్తులు అందరి జీవితంలో ఉండరు అని, మీరు చాలా అదృష్టవంతులు అని, అదృష్టవంతులకే మీలాంటి వారు దొరుకుతారు అనైతే వారు అనుకుంటున్నారు. మీ కట్టు బొట్టు అన్నా వారికి చాలా ఇష్టం. అలాగే మీరు జనాలపై చూపించే ప్రేమన్నా కానీ వారికి చాలా బాగా ఇష్టం. మిమ్మల్ని అయితే ఒక మంచి మనసున్న వ్యక్తిగా అయితే వారు అనుకుంటున్నారు. మీరైతే వారికి ఒక మంచి సపోర్ట్గా ఉంటున్నారు అనైతే వారు అనుకుంటున్నారు. మీ రిలేషన్ ఉంటే చాలు, ఇంకేమీ వారికి అవసరం లేదు అనైతే వారు అనుకుంటున్నారు.
మీతో కలిసి ఒక మంచి జీవితాన్నైతే వారు ఊహించుకుంటున్నారు. కుటుంబం, పిల్లలు ఇలా ప్రతిదీ కూడా మీతో ముడిపడాలి అనైతే వారు అనుకుంటున్నారు. మీరైతే లైఫ్ని చాలా బాగా ముందుకు తీసుకువెళ్ళగలరు అని, కుటుంబాన్ని బాగా చూసుకోగలరు అనైతే వారు అనుకుంటున్నారు. మిమ్మల్ని అయితే వారు చాలా ఇష్టపడుతున్నారు. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.